హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ రోజు మీ ముందుకి ఒక 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్డ్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ చేసుకుంటూ 3D డిజైన్స్ చేసుకుంటూ మీకు క్లియర్ గా ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ క్లియర్ గా మీకు అర్థమవుతుంది. స్టే ట్యూన్. ఈ 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మనకి అమీన్పూర్ లో ఉందండి. లలిత మెజెస్టిక్ అనే కమ్యూనిటీలో ఈ 2 BHK ఫ్లాట్ అనేది ఉందన్నమాట. ఇందులో మనము 1200 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ అలాంగ్ విత్ ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగింది అనమాట. సో ఈ 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనము టోటల్ మాన్యువల్ హ్యాండ్ మేడ్ వర్క్ ఆన్ సైట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇందులో మనం చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఫాల్ సీలింగ్ మనం ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా మనము మాన్యువల్ గానే ఆన్ సైట్ లోనే ఇక్కడ టోటల్ చేయడం జరిగింది అనమాట. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా డీటెయిల్ గా క్లిప్స్ అనేది వేస్తూ ఉంటాను, బిఫోర్ ఆఫ్టర్ అండ్ 3D క్లిప్స్. మీరు లాస్ట్ వరకు చూస్తే క్లియర్ గా మీకు డీటెయిల్ గా బ్రీఫ్ గా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనము కామన్ ఏరియాలో ఉన్న కారిడార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇందులో మనము మెయిన్ డోర్ ఎలివేషన్ తో పాటు ఇక్కడ మనం షూ ర్యాక్ కూడా చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ డోర్ ఎలివేషన్ లో మీరు చూసుకోవచ్చు, మనము 2 ఇంచ్ ఫ్రేమ్స్ ఇచ్చి మధ్యలో స్టోన్ క్లాడింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి ఈ డిజైన్ ఎంత బాగా వచ్చింది అని. స్టోన్ క్లాడింగ్ మధ్యలో ఉండడం వల్ల ఈ వుడెన్ కలర్ లామినేట్ వేసి మనం ఏదైతే ఫ్రేమ్ చేసామో అది చాలా బాగా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక షూ ర్యాక్ చేయడం జరిగింది అనమాట. షూ ర్యాక్ లో కూడా మీరు చూసుకోవచ్చు, మనము స్టోరేజ్ తో పాటు మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇచ్చాం అనమాట. రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసుకునే స్లిప్పర్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఫుట్వేర్ అది మనం ఇక్కడ మనం పెట్టుకొని ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇక్కడ సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సిట్అవుట్ కూడా మీరు చూసుకోవచ్చు, మనం ఇక్కడ కూర్చొని ఫుట్వేర్ అనేది వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇందులో 2 కలర్ కాంబినేషన్ తో ఇది షూ ర్యాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనం బ్లాక్ కలర్ గ్రానైట్ అనేది ఇక్కడ షూ ర్యాక్ లో వేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం లివింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం అనమాట. లివింగ్ ఏరియాలో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ తో పాటు మనం ఇక్కడ టీవీ యూనిట్ అంటే కబోర్డ్ లో భాగంగా మనం ఇక్కడ టీవీ యూనిట్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ లో మనం ముందుగా చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. టోటల్ ఫ్లాట్ లో మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రతి రూమ్ లో అనేది మనం చేయడం జరిగింది. అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ ఏదైతే రౌండ్ గా కనిపిస్తున్న లైట్స్ ఉన్నాయో అవి కూడా మనము ప్రతి రూమ్ లో లైటింగ్ లో భాగంగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనము సెయింట్ గోబింగ్ జిప్రాక్ జిప్సన్ బోర్డ్ అనేది వాడడం జరిగింది. దీంట్లో మనం అల్ట్రా బ్రైట్ ఛానల్స్ అనేది వాడడం జరిగింది అనమాట. దీనిలో మనం చూసుకుంటే వైరింగ్ ఏదైతే మనకి మెయిన్ లైటింగ్ గురించి వైరింగ్ ఉందో అది వచ్చేసి మనము ఫినోలెక్ సంబంధించిన వైరింగ్ అనేది వాడడం జరిగింది. లైట్స్ వచ్చేసి మనము విప్రో నుంచి వాడడం జరిగింది. అండ్ పుట్టి వచ్చేసి మనము బిర్లా వైట్ పుట్టి వాడాం అనమాట. అండ్ పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వాడాం. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, ప్రతిదీ క్వాలిటీగా మనం ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం లివింగ్ ఏరియాలో ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు, మనము జస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత పెద్దగా ఉందో మీరు చూడండి. టోటల్ సీలింగ్ వర్క్ చేసేసాం అనమాట ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు ఫుల్ డిజైన్డ్ టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ లో నుంచి టాప్ వరకు ఎంత బాగా అనిపిస్తుందో. ఇందులో వాడిన కలర్స్ వచ్చేసి గ్రే కలర్, వైట్ కలర్ అండ్ స్టోన్ ఫినిష్ ఉన్న లామినేట్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. ఏదైతే మీకు కనిపిస్తున్న హైలైట్ గా కనిపిస్తున్న లోవర్స్ కానీ లేకపోతే ప్రొఫైల్ సెటర్స్ కానీ ఇవి కూడా మనము టీవీ యూనిట్ లో బెస్ట్ లుక్ తీసుకురావడం కోసం మనం ఇక్కడ డిజైన్ లో భాగంగా మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ముందుగా బేస్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటే గ్రే కలర్ లామినేట్ తో అండ్ ఓపెన్ బాక్స్ లో కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మన క్లయింట్ ఏంటంటే ఊఫర్ పెట్టుకునే దానికి మనకు ఒక ప్రొవిజన్ అడిగితే మనం ఈ విధంగా కౌంటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అందుకే మీకు ఈ విధంగా బేస్ కౌంటర్ అనేది కొంచెం పెద్దగా కనిపించడం జరుగుతుంది. అండ్ టీవీ యూనిట్ ఎలివేషన్ కోసం మనం టీవీ ప్యానల్ కూడా చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ స్టోన్ సంబంధించిన లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతాదంతా వైట్ కలర్ లామినేట్ అనేది
అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తున్న టాయిలెట్ ఉందో అది మనము ఎల్ షేప్ లో చేయడం జరిగింది. అది కూడా మనము చూసుకోవచ్చు, ఎల్ ని రివర్స్ చేసే విధంగా ఉంటుంది. ఆ షేప్ లో మనం ఇక్కడ టాల్ యూనిట్ అండ్ ఓవర్ హెడ్ అనేది మనం ఇక్కడ టీవీ యూనిట్ కి చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ తో పాటు లుక్ కూడా అదిరిపోయేలాగా మనం ఇక్కడ టీవీ యూనిట్ లో మనం డిజైన్ అనేది చేయడం జరిగింది. అండ్ లోవర్స్ చూసుకోవచ్చు, మనం వుడెన్ ఫినిష్ లో లోవర్స్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా మీరు చూసుకోవచ్చు, లైటింగ్ వేస్తే మనము ఏదైతే ప్రొఫైల్ షట్టర్స్ ఉన్న లైట్స్ వేస్తే ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. చాలా బాగా అనేది లైటింగ్ వేస్తే మాత్రం మనం ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇందులో ప్రొఫైల్ షట్టర్స్ వచ్చేసి మనము బ్లాక్ కలర్ ప్రొఫైల్ అండ్ బ్లాక్ కలర్ గ్లాస్ అనేది టింటెడ్ గ్లాస్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ మీరు బేస్ యూనిట్ లో కూడా చూసుకోవచ్చు, రిమోట్ యాక్సెస్ గురించి కూడా మనం ఒక ప్రొఫైల్ షట్టర్ అనేది బేస్ యూనిట్ లో కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే లివింగ్ రూమ్ లో మనం అడిషనల్ ఒక బాక్స్ అనేది చేయడం జరిగింది. ఆ బాక్స్ కూడా మనం ఇన్వర్టర్ గురించి స్పెషల్ ఒక బాక్స్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో లివింగ్ నుంచి డైనింగ్ కి వెళ్లే మార్గంలో మనం ఏం చేసామంటే లివింగ్ ని డైనింగ్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్ మనం వుడెన్ లామినేట్ అనేది వేసామన్నమాట. అది కూడా 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. అండ్ మీరు చూసుకోవచ్చు, దీనికి వచ్చేసి మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. ఈ ప్రొఫైల్ లైటింగ్ చూడండి, మనకు ఒక ఆహ్వానం లాగా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. సో ఇది మనం డైనింగ్ ఏరియాకి వెల్కమ్ లాగా మనం ప్రొఫైల్ లైట్ ని భావించవచ్చు. సో ఇక్కడే మనం షాంగ్లర్ కూడా మనం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మ్యాక్సిమం ప్రొవిజన్ డిజైన్ పరంగా చాలా వరకు మనము ప్రొవిజన్స్ ఇచ్చి ఈ విధంగా మనము ఎలివేట్ చేయడం జరిగింది అనమాట మన డిజైన్స్ని. సో నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసామండి. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ క్రాకరీ, పూజా మందిర్ అండ్ వాల్ ప్యానలింగ్ అనేది చేసాం. అది కూడా లోవర్స్, వైట్ కలర్ లోవర్స్. సో ముందుగా మనం ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫాల్ సీలింగ్ సేమ్ మన లివింగ్ ఏరియాలో ఏదైతే ఉందో అదే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రొఫైల్ లైట్ డిజైనింగ్స్ అనేది మనం మార్చడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనం ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది ఫాల్ సీలింగ్ లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ క్రాకరీ గురించి చూసుకుంటే, క్రాకరీలో మనము మోత్ బ్రౌన్ అనే లామినేట్ వాడడం జరిగింది అనమాట. ఇది కొంచెం మనకి డార్క్ కలర్ లో మనకి ఏదైతే షేడ్ ఉందో అది కనిపించడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, క్రాకరీ కూడా మనం ఫుల్ వాల్ చేయడం జరిగింది. కేవలం మనం 7 feet హైట్ మాత్రమే చేసాం ఇక్కడ, బట్ విడ్త్ లో మాత్రం ఫుల్ వాల్ అనేది మనం క్రాకరీలో చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకోవచ్చు, ఈ టోటల్ బ్రౌన్ అలాంగ్ విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అండ్ కాపర్ గ్లాస్ ఎంత గొప్పగా ఎలివేట్ అవుతుందో. ఇందులో కూడా మనం రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ కానీ రోజ్ గోల్డ్ నాబ్స్ కానీ వాడడం జరిగింది అనమాట. అండ్ ముందుగా మనం కౌంటర్ గురించి మాట్లాడుకుంటే, కౌంటర్ లో చూడండి ఎంత స్టోరేజ్ ఉందో కౌంటర్ లో. అండ్ ఆల్సో కౌంటర్ కి రైట్ సైడ్ చూసుకుంటే మనం 3 డ్రాస్ ఇచ్చామన్నమాట. సో డ్రాస్ తో పాటు ఇక్కడ స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా మనం క్రాకరీని ఎలివేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఒక టాల్ యూనిట్ వచ్చింది అనమాట. దీని క్రాకరీ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీని ప్యాంట్రీ అని కూడా మనం పిలవచ్చు అనమాట. ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ లో కూడా ఒక టాల్ యూనిట్ ఇచ్చాం, ఏదైతే మనకి డ్రాస్ పైన కనిపిస్తుందో. ఈ టాల్ యూనిట్ కి వచ్చేసి మనం ఏం చేసామంటే ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం అనమాట. అండ్ ఓవర్ హెడ్ లో కూడా చూడండి ప్రొఫైల్ షట్టర్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. అండ్ కనిపిస్తున్న డైమండ్ గ్లాస్ వచ్చేసి మనము క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ పొజిషన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కింద మనం ఏదైతే కౌంటర్ పైన కనిపిస్తుందో అది వచ్చేసి మనం బ్లాక్ కలర్ గ్రానైట్ వేయడం జరిగింది. అండ్ ఏదైతే ప్యాంట్రీ అని చెప్పానో దానికి మాత్రం మనం వుడెన్ షట్టర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. పెట్టి దానికి ఒక హ్యాండిల్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్ గా క్రాకరీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. స్టోరేజ్ తో పాటు డిజైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది క్రాకరీలో. సో నెక్స్ట్ పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం అండి. పూజా మందిర్ చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఒక ఫ్రేమింగ్ లాగా ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అండి. ఒక బాక్సే కానీ దీనికి మనకు బయటకు మాత్రం ఒక ఫ్రేమింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ దీనికే ఏం చేసామంటే మనం ఒక 2 గ్లాస్ డోర్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్లాస్ డోర్స్ కూడా మనకి 8 mm థిక్నెస్ ఉన్న టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ అనమాట. ఈ గ్లాస్ డోర్ పైన మనం ఏం చేసామంటే శాండ్ ఇచ్చింగ్ తో డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. సో లోపల చూసుకుంటే మనకి డోర్ ఓపెన్ చేయగానే లోపల చూసుకుంటే ఈ డోర్స్ వచ్చేసి మనకి 2 and fro మోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ లోపల చూసుకుంటే మనకి బేస్ యూనిట్ వరకు ఫుల్ స్టోరేజ్ ఇచ్చేసాము. ఇక్కడ ఒక ప్రసాదం ట్రే ఇచ్చాము, 2 డ్రాస్ ఇచ్చాము అండ్ 2 స్టోరేజ్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో వాడిన లామినేట్స్ వచ్చేసి వింటర్ పింక్, లోపల ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి వింటర్ పింక్ లామినేట్ అనమాట. బయట కనిపించే లామినేట్ వచ్చేసి మోత్ బ్రౌన్ కలర్ లామినేట్ ఏదైతే క్రాకరీలో వాడామో అదే మనం పూజా మందిర్ అవుట్ సైడ్ వాడడం జరిగింది. ఇంటర్నల్ గా మాత్రం మనము వింటర్ పింక్ అనే లామినేట్ వాడడం జరిగింది అనమాట. అండ్ పైన ఏదైతే చూస్తున్నారో బ్యాక్ ప్యానలింగ్ చేసి ఈ విధంగా మనం ఫుల్ గ్లాస్ ప్రొవిజన్ అనేది ఇచ్చి లైటింగ్ అనేది బ్యాక్ లైటింగ్ అనేది మనం ఇక్కడ పూజా మందిర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి డిజిటల్ గ్లాస్ అనమాట. అందుకే మనకి లైటింగ్ వేస్తే ఇంత గొప్పగా ఇంత సూపర్ గా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో పూజా మందిర్ దగ్గర మనము ఈ విధంగా ఒక వైట్ కలర్ లోవర్స్ తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇంత గొప్పగా ఎలివేట్ అవ్వడానికి క్లయింట్ ఇచ్చిన సపోర్ట్ వల్ల మనం ఈ విధంగా ఈ లోవర్స్ అనే డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డైనింగ్ నుంచి కిచెన్ కి ఎంటర్ అయ్యే మార్గంలో మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులోనే మనం చూసుకోవచ్చు ఒక ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదే చెప్పాను కదండి, ఎంట్రన్స్ ఆహ్వానం లాగా మనం ఇక్కడ
డిజైన్ చేయడం జరిగింది అనమాట ప్రొఫైల్ లైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కిచెన్ లో కూడా మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్ డిజైన్స్ అనేది మనం కిచెన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము కిచెన్ ఏరియా గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కొంత మనకి డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ఓపెన్ గానే మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఎలాంటి డోర్ మాత్రం లేదండి ఓపెన్ కిచెన్ కి. సో మీరు చూసుకోవచ్చు కిచెన్ వచ్చేసి మనం ఇక్కడ నార్మల్ కౌంటర్ వచ్చేసి ఎల్ షేప్ లో చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రియర్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం రియర్ యూనిట్ అనేది చేయడం జరిగింది. లాఫ్ట్ మాత్రం టోటల్ యూ షేప్ లో మనం ఇక్కడ కిచెన్ లో లాఫ్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. మనం 2 కలర్ కాంబినేషన్ లో మనం కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఒక కలర్ వచ్చేసి వింటర్ పింక్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి కూల్ గ్రే అనమాట. ఈ రెండు కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. ఏదైతే బేస్ యూనిట్ మీకు కనిపిస్తుందో అక్కడ వచ్చేసి వింటర్ పింక్ అనేది వాడడం జరిగింది. మనకి ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ చూసుకుంటే మనం ఇక్కడ కూల్ గ్రే అనే లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ముందుగా బేస్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఎల్ షేప్ కౌంటర్ ఏదైతే ఉందో దాంట్లో మనం చూసుకుంటే మొదటిగా మనం షింక్ యాక్సెస్ గురించి షింక్ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ 3 టాండమ్స్ ఇచ్చామన్నమాట అండ్ 2 SS బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ 1 బాటిల్ పుల్లెట్ అది కూడా SS లో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ముందుగా 4 ఇంచ్ టాండమ్ గురించి మాట్లాడుకుంటే ఆ టాండమ్ ఇచ్చి అందులో మనం ఇక్కడ కట్లరీ అనే ప్రొవిజన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ 6 ఇంచ్ SS బాస్కెట్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ 8 ఇంచ్ SS బాస్కెట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎల్ షేప్ చూడండి, మీరు ఎంత ఎల్ షేప్ చూడండి. మనకి డోర్ చూస్తే చాలా తక్కువ స్పేస్ కనిపిస్తుంది, కానీ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇంటర్నల్ గా చాలా స్పేస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ లో ఉన్న కౌంటర్ కి మనం ఇక్కడ బాటిల్ పుల్అవుట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా 3 షెల్ఫ్ SS బాటిల్ పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా మనకి SS304 గ్రేడ్ ఉన్న బ్రాండెడ్ బటర్ఫ్లై కంపెనీ ఉన్న బాస్కెట్స్ మనం ఇక్కడ వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 టాండమ్స్ ఇచ్చాం, అది కూడా ప్లెయిన్ 8 ఇంచ్ స్లిమ్ టాండమ్స్ అనేది మనం ఎప్కో నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతిదీ ఇక్కడ ఎప్కో నుంచే మనము ఇవ్వడం జరిగింది. అన్ని సాఫ్ట్ క్లోజింగ్ అండి. ఇంజెస్ కానీ టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ ఏదైతే టాండమ్స్ కానీ లేకపోతే స్లైడింగ్ ట్రాక్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఎల్ కౌంటర్ కిచెన్ లో మనం చూసుకుంటే సీమ్లెస్ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అవి కూడా మనం రోజ్ గోల్డ్ లో మనం ఇక్కడ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఎంత కన్సీల్డ్ ఉందో హ్యాండిల్స్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కౌంటర్ అనేది ముందుంటే తర్వాత మన క్లయింట్ డిస్ట్రాయ్ చేపించేసి మనకి ప్లెయిన్ వాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనమే ఇక్కడ వుడ్ వర్క్ చేసి దీనిపైననే మన కౌంటర్ వుడెన్ కౌంటర్ అనేది రెడీ చేసుకొని పైన మనం ఇక్కడ మనం చూసుకుంటే గ్రానైట్ అనేది వేయడం జరిగింది అనమాట. అది కూడా మనం జెట్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇక్కడ మనం వేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ టైల్ కూడా మీరు చూసుకోవచ్చు, మనము ఏదైతే డాడు స్పేస్ లో టైలింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనము టోటల్ ప్రొఫైల్ సెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొఫైల్ సెటర్స్ లో కూడా మనం చూసుకుంటే బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ యూజ్ చేసి మనం ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా మనం ఇక్కడ ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. డైలీ యాక్సెస్ కోసం, డైలీ యూసేజ్ కోసం, అంటే ప్రతిరోజు మనం వాడుకునేది ఏదైతే సాల్ట్ గానీ పెప్పర్ గానీ అట్లాంటి వస్తువుల కోసం మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్ తర్వాత లాఫ్ట్ చూసుకుంటే మనకి టోటల్ లాఫ్ట్ వచ్చేసి మనం యూ షేప్ లో చేసాము. అది వచ్చేసి మనకి కంటిన్యూషన్ రియర్ యూనిట్ కూడా ఉంది. మీరు చూడొచ్చు రియర్ యూనిట్ ఏ విధంగా డిజైన్ చేసాం అనేది. రియర్ యూనిట్ లో చూసుకుంటే మనము ఫుల్ బేస్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మనం ఫుల్ గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనము గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కౌంటర్ పైన ఏదైతే డాడు స్పేస్ ఉందో అక్కడ ఏం చేసామనంటే ఇక్కడ మనం ఎక్కువగా మనము యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చేస్తాం ఇక్కడ అంటే ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏదైతే ప్యానలింగ్ చేసి మనము డాడు స్పేస్ లో టైల్ కాకుండా ఇక్కడ ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక టాయిలెట్ కూడా ఉంది అండ్ ఓవర్ హెడ్ కూడా మనం ఇక్కడ రియర్ యూనిట్ లో చేయడం జరిగింది. ఈ టాయిలెట్ లో కూడా మనం ప్రొఫైల్ సెటర్ అనేది పెట్టడం జరిగింది. ఇంటర్నల్ లో కూడా అన్ని గ్లాస్ డోర్స్ ఉంటాయి, అన్నిటికీ మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ టాల్ యూనిట్ లో మనము రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కిచెన్ ఎల్ షేప్ కౌంటర్ లో చూసుకుంటే మనము ఓవర్ హెడ్ లో అక్కడైతే మనము ప్లెయిన్ టింటెడ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట, బ్లాక్ గ్లాస్. ఇక్కడైతే మనము ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ రియర్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము కిచెన్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూసాం అనమాట. ఇందులోనే మనము లాఫ్ట్ చూడండి, మనం యూ షేప్ లో చేసాం కదా. ఇక్కడ కూల్ గ్రే అనే లామినేట్ వాడి మనం చాలా పెద్ద పెద్ద డోర్స్ వచ్చినాయండి. ఎందుకంటే ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు చాలా హైట్ ఉంది. అందులో మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేసాం కాబట్టి చాలా 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 హైట్ అనేది ఇక్కడ మనకి కిచెన్ లో రావడం జరిగింది. అందుకే మనకి లాఫ్ట్ డోర్స్ కూడా చాలా పెద్దగా అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ లాఫ్ట్ కి మనం హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, 4 ఇంచ్ హ్యాండిల్స్. అండ్ బేస్ యూనిట్ చూసుకుంటే మనము కౌంటర్ చూసుకుంటే సీమ్లెస్ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే జీ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి టోటల్ ప్రొఫైల్ హ్యాండిల్ అనే ఉంది కాబట్టి కేవలం మనం 4 ఇంచ్ హ్యాండిల్స్ లాఫ్ట్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట.
సో కిచెన్ చూడండి ఎంత స్పేషియస్ ఉందో చూడండి. 2 BHK లో ఇంత స్పేషియస్ కిచెన్ ఇవ్వడం నేను కూడా ఇప్పుడే చూడడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్తో పాటు LED ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ ఫాల్ సీలింగ్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్స్ ఉన్నాయండి వార్డ్రోబ్కి. ఏదైతే సిమెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయో, సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయో వాటికే మనం ఇక్కడ ఫ్రేమింగ్ చేసి కొంత అడిషనల్ బాక్స్ వర్క్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఈ వార్డ్రోబ్లో చూసుకుంటే ఇది వచ్చి స్వింగ్ వార్డ్రోబ్ అంటే ఓపెన్ డోర్ వార్డ్రోబ్ అనమాట. ఇందులో మనం చూసుకుంటే 2 కలర్ కాంబినేషన్స్ అనేది వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి గ్రే కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ వార్డ్రోబ్ లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఏదైతే మీరు చూస్తున్న 4 షట్టర్స్ ఉన్నాయో అందులో మనము ఒక 2 షట్టర్స్ కేమో హై గ్లాస్ వాడాము, ఇంకో 2 షట్టర్ కేమో ఫ్లూటెడ్ లామినేట్స్ అనేది వాడడం జరిగింది. అది కూడా గ్రే కలర్ లోనే వాడాము. కానీ ఏదైతే ఒక పార్టిషన్ లో ఉన్న ఒక డోర్ ఏమో హై గ్లాస్ వాడాము, ఇంకొక డోర్ ఏమో ఫ్లూటెడ్ వాడాము అనమాట. సేమ్ ఇంకొక పార్టిషన్ ఉంది కూడా సేమ్ అలానే హై గ్లాస్ వాడాము, ఒకటి ఫ్లూటెడ్ వాడాము అనమాట. సో వీ డోర్స్ కి మనం ఏం చేసామంటే ఈ ప్యారలల్ గోల్డెన్ పట్టీస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. హ్యాండిల్స్ కూడా చూడండి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి, అవి కూడా ప్రీమియం హ్యాండిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా ఉంది కదా, అది కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి మనం 4 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఏదైతే ఈ విండో ఏరియా ఉందో దీనికి మనము నీట్ గా వుడెన్ ప్యానలింగ్ తో మనము నీట్ గా మనము ప్యానలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఏదైతే మనకి ఏదైతే సిమెంట్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కవర్ చేసి నీట్ గా ఒక బాక్స్ వర్క్ లాగా కనిపించడం గురించి ప్యానలింగ్ చేసి నీట్ గా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఎవరైనా చూస్తే మాత్రం ఇది ఒక ఫుల్ బాక్స్ వర్క్ లాగా అనుకుంటారు, కానీ ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫ్రేమ్స్ కి డోర్స్ ఉన్నాయి, తర్వాత ప్యానలింగ్ చేశారని మాత్రం అనుకోరు. అంత నీట్ గా మనం ఇక్కడ డిజైన్ చేసామన్నమాట. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. మనం చేసే ఫ్రేమ్ వర్క్ లో చాలా క్వాలిటీ ఫ్రేమ్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయకుండా చాలా క్వాలిటీగా మనం అనేది వర్క్ అనేది చేసి మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు మనము ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో అక్కడ మనం ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్ గా లేకపోతే లాఫ్ట్ గా చూసుకుంటే లాఫ్ట్ లో మొత్తం ఫుల్ షట్టర్స్ ఇచ్చి అందులో మనము వైట్ కలర్ లామినేట్ అనేది లాఫ్ట్ లో వాడడం జరిగింది అనమాట. అందులో మనము 4 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మాక్సిమం చాలా స్టోరేజ్ అనేది మనకి వార్డ్రోబ్ లో వచ్చేస్తుందండి. చూసుకోవచ్చు మీకు ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము వార్డ్రోబ్ అనేది. సో మాస్టర్ బెడ్రూమ్ లో మరొక యూనిట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి. సో ఇందులో మనం ఒక బెస్ట్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది డిజైన్ చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చు కింద స్టోరేజ్ కూడా ఇచ్చాము, 2 డ్రాస్ ఇచ్చాము. పైన ఏదైతే కనిపిస్తుందో అది ప్రొఫైల్ మిర్రర్ అనమాట. సో లోపల కూడా మనకి స్టోరేజ్ ఉంది. సో దీనికే మనం ఏం చేసామంటే ఒక ప్రొఫైల్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ అనేది తీసుకొని దానిలో మనం 5mm మిర్రర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. చాలా స్లీక్ గా చాలా నీట్ గా మనకి ఈ డ్రెస్సింగ్ యూనిట్ అనేది కనిపించడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. డ్రెస్సింగ్ యూనిట్ లో కౌంటర్ లో చూసుకుంటే మనకి సింగిల్ డ్రా ఇచ్చాము, 2 షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదే స్టోరేజ్ సంబంధించిన షట్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా చాలా స్టోరేజ్ ఉంటుంది. అండ్ వీటికి ఏం చేసామంటే మనము బ్లాక్ కలర్ నాబ్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఇక్కడ మనము స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో కూడా చూసుకోవచ్చు సేమ్ ప్రొఫైల్ లైట్ డిజైన్ చేసి ఇక్కడ మనం LED ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ వార్డ్రోబ్ లో భాగంగా ఇక్కడ మనము స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ లో స్వింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము, ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ లో చూసుకోవచ్చు మనము ఎక్స్టెండెడ్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వాడిన కలర్స్ కాంబినేషన్స్ వచ్చేసి 3 కలర్స్ అనమాట. అందులో ఒకటి వచ్చేసి హై గ్లాస్ లో ఫారెస్ట్ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి సిల్వర్ గ్రే అనమాట. ఏదైతే లాఫ్ట్ లో వాడామో అది వచ్చేసి సిల్వర్ గ్రే, అది 1mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. ఇంకొకటి వచ్చేసి మనము ఫారెస్ట్ బ్లూ వాడాము, కానీ అది వచ్చి ఫ్లూటెడ్ మ్యాట్ వాడాము అనమాట. అందుకే మీకు మధ్యలో ఏదైతే కనిపిస్తుందో స్లైడింగ్ డోర్ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో పైన కింద డిఫరెన్షియేట్ చేస్తూ మనం టీ పట్టి పెట్టాం కదండి, అందులో మధ్యలో కనిపించేది వచ్చేసి మ్యాట్ ఫ్లూటెడ్ లామినేట్, అది వచ్చేసి ఫారెస్ట్ బ్లూ అనమాట. సో ఈ డిజైన్ కూడా చూడండి మనం ఎంత గొప్పగా ఎలివేట్ చేయడం జరిగిందో. ఇదంతా మనము కస్టమర్ కి మన క్లయింట్ కి మొత్తం డిజైన్ చేసి చూపించడంతో వాళ్ళకి నచ్చడంతో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా మనం ఒక లాకర్ అనేది ఇవ్వడం జరిగింది స్లైడింగ్ వార్డ్రోబ్ లో. అండ్ ఓవరాల్ ఇక్కడ మనం 2 కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది స్లైడింగ్ హ్యాండిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట ఈ వార్డ్రోబ్ లో చూసుకుంటే. అండ్ ఏదైతే మనం వాడిన టీ పట్టి ఇక్కడ వచ్చేసి అది వచ్చేసి సిల్వర్ టీ పట్టి అనమాట. అండ్ లాఫ్ట్ లో మనం వాడిన హ్యాండిల్స్ వచ్చేసి 4 ఇంచ్ హ్యాండిల్స్ అనమాట అవి. అండ్ లాఫ్ట్ డోర్స్ కూడా చూడండి ఎంత హైట్ ఉన్నాయో. మాక్సిమం స్టోరేజ్ ఇక్కడ లాఫ్ట్ లలోనే వెళ్ళిపోవచ్చు అండి, మొత్తం మాక్సిమం స్టోరేజ్ పెట్టేసుకోవచ్చు. ఏదైతే మీకు కనిపిస్తున్న లాఫ్ట్ అన్ని రూమ్స్ లో ఇక్కడే కాదు, చిల్డ్రన్ బెడ్రూమే కాదు, మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోండి అండ్ కిచెన్ లో చూడండి మాక్సిమం డెడ్ స్టోరేజ్ కానీ సీజనల్ స్టోరేజ్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ లాఫ్ట్ లో ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయండి, వుడెన్ ఫ్రేమ్స్. మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ ప్రతి దాంట్లో చూపించడం జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఏదైతే సిమెంట్ షెల్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట, వాటికి మనం ఇక్కడ వుడెన్ ఫ్రేమ్స్ చేసుకొని మనం ఇక్కడ వర్కౌట్ అనేది చేయడం జరిగింది అనమాట. అసలు బేసిక్ గా చూడండి, మనం ప్యానలింగ్ కూడా చేయడం జరిగింది అనమాట సైడ్ ఏదైతే ఉందో. అండ్ ఇంకొక అడిషనల్ బాక్స్ అనేది ఇక్కడ మనము డోర్ పక్కన ఇవ్వడం జరిగింది అనమాట. అందులో కూడా మనము స్టోరేజ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ వేరే దేనికైనా కూడా మనం ఇక్కడ ఆ బాక్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనకి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే కనిపిస్తుందో అలానే ఇక్కడ కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా నీట్ గా ఒక బాక్స్ వర్క్ లాగా మనకి ఈ ఫ్రేమ్ వర్క్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీ అందరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నానండి. సో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎవ్రీడే మేము ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. మేము 1 minute వీడియోలు అయితే చేయమండి, మాక్సిమం లెంతీ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో క్లియర్ గా ఒక పర్ఫెక్ట్ వ్యూ తో మనము డిజైన్స్ అండ్ ఏదైతే మెటల్ వాడామో, ఎలాంటి డిజైన్స్ వాడామో అండ్ ఏం వాడాము, ఎలా చేసాం అనేది క్లియర్ గా మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి లెంతీ వీడియో అనేది రావడం జరుగుతుంది. 20 minutes నుంచి 30 minutes అనేది వీడియో మనం చేయడం జరుగుతుంది అనమాట. సో కొంచెం లైక్ చేసి షేర్ చేసి మనం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఎనర్జెటిక్ గా చాలా వీడియోస్ అనేది మనం చేయొచ్చు ఫ్యూచర్ లో. సో మీ గనక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ అనేది చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ ని సంప్రదించండి. మనం హైదరాబాద్ లో ప్రతి ఏరియాలో మనం సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మనం మాన్యువల్ చేస్తాము అండ్ మోడలర్ వర్క్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ ని సంప్రదిస్తే మీకు ప్రతి డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మనం క్లౌడ్ కొటేషన్స్ అనేది ఇవ్వమండి. ఫోన్ కాల్స్ లో గానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ లో ఫ్లోర్ ప్లాన్ పంపించి ఎంత అవుతుంది అని అడిగితే మాత్రం మనం ఎవరికి సమాధానం చెప్పలేము ఎంత అవుతుంది అనేసి. ఎందుకంటే క్లియర్ గా డిజైన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ లో భాగంగా మనము ప్రతిదీ డీటెయిల్ గా ఒక క్లయింట్ ముందు కూర్చున్న తర్వాతే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ తో లేకపోతే మనం ఇచ్చే ఐడియాస్ తో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తో దానికి తగ్గ ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది చేయగలుగుతాం అనమాట. డైరెక్ట్ మనం ఒక ఫ్లోర్ మ్యాప్ చూసేసి ఒక శాంపుల్ కొటేషన్ ఏమంటే అది తక్కువ రావచ్చు లేకపోతే చాలా ఎక్కువ రావచ్చు. సో దాని గురించి అదొక ప్రాపర్ వే ఆఫ్ కొటేషన్ కాదు. కాబట్టి కంపల్సరీ ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మీకంటూ ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి డిజైన్స్ చూపించి ఒక ప్రాపర్ కొటేషన్ అనేది మేము ఫ్రీగా వేసి పంపిస్తాం. అప్పుడు మాత్రం మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 95% మీకు అక్కడ కొటేషన్ అనేది మ్యాచింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఆర్బీ ఇంటీరియర్ లో ప్రతి వీడియోస్ లో కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం మన వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే మన ఆఫీస్ కి సంప్రదిస్తున్నారు అనమాట. మనం ఇప్పుడు బాచ్పల్లి నుంచి నిజాంపేట్ కి షిఫ్ట్ అయింది అనమాట. మన అడ్మినిస్ట్రేషన్, కన్సల్టేషన్ అండ్ డిజైన్ స్టూడియో టోటల్ మాక్సిమం 80% ఆఫ్ ద వర్క్ అనేది మనకి నిజాంపేట్ స్టూడియోలోనే జరుగుతుందండి. సో నిజాంపేట్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మ్యాప్ లో కూడా ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట్ అని కొడితే మీకు క్లియర్ గా మీకు నిజాంపేట్ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీకు గనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న ఫోన్ నెంబర్ ని సంప్రదించండి. అండ్ మా వీడియోస్ ప్రతిరోజు చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే క్లియర్ గా ప్రతిదీ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ప్రతిరోజు నేను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.